ఈరోజు బెండకాయ పచ్చడి చేస్తున్నాను. ముందుగా బెండకాయలు కడుక్కొని కోసి పెట్టుకున్నాను. టమాటాలు, ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పోసుకొని ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాను. మిరపకాయలు వేపుకున్న బాండల్లోనే బెండకాయలు కూడా వేపేసుకున్నాం. కొద్దిగా వేగిన తర్వాత అదే బెండకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు వేసుకున్నాం. చింతపండు కూడా వేసుకున్నాము. చింతపండు చూసుకొని మితంగా చూసుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలు తగ్గించుకొని కారం లేకుండా కొద్దిగా వేసుకున్నాను. మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇంకా మగ్గాలి, కాసేపు మగ్గాలా. అయిపోయింది. ఇప్పుడు దంచుకుందాము. గిన్నెలోకి తీసుకొని రోట్లో వేసుకొని పచ్చడి దంచుకుందాం. పచ్చడి దంచుకుంటున్నా, ఉప్పు వేసిన. ఎండుమిరపకాయలు దంచుకున్నాను. బెండకాయలు వేసుకుంటున్నాను. పచ్చడి అయిపోయిందండి. ఇది ఎర్రగడ్డలు ముక్కలు ముక్కలుగా కోసుకొని వేసుకున్నా, తీసేసుకుంటున్నాను. అండి పచ్చడి అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బెండకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా వచ్చిందో చూసి కామెంట్లు పెట్టండి.